నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ప్రైజైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభమైంది. 48వ డివిజన్ కార్పొరేటర్ తాసీన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఓటింగ్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కార్పొరేట్లు టీడీపీలో చేరారు అంటున్నా కూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగిపోతుంది. ఇది ఇట్లా వైసీపీ టీడీపీ ప్రభుత్వం సంబంధించిన కార్పొరేట్లు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ చేరుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు కానీ ఇలా ఎవరిని రానికుండా పోలీస్ శాఖ కట్టుబడి బందోబస్తు చేసింది. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి మనతో మాట్లాడడానికి నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి ఈరోజు ఎటువంటి ప్రణాళిక చేస్తున్నారు? ప్రణాళిక ఏముందండి, డిప్యూటీ మేయర్ అనేది ఉన్న తాత్కాలం ఎన్నిక అంతే. ఆల్రెడీ ఎన్నిక అయిపోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ మనం కూర్చొని అబ్దుల్ అజీజ్ గారు, నారాయణ గారు, మా సీతారెడ్డి గారు కూర్చొని ఒక ముస్లింకే ఇవ్వాలని చెప్పి ఆ మహిళకి ఇవ్వడం జరిగింది. ఇంకా అమ్మాయి అయిపోయినట్టే. ఉన్న ఎన్నిక తాత్కాలికం, నామమాత్రం. అంతేగాని వైసీపీ అయిపోయింది దాని పని. వాళ్ళు విప్పు పప్పు అంటున్నారు. విప్పు జారీ చేసేటటువంటి బలం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు 1/3 మెజార్టీ ఉండాలి, లేదు, అది కూడా లేదు. వాళ్ళ ఓట్లు ఇట్లా వస్తాయి, అవి చూసుకోమనండి ముందు వాళ్ళని. మా సంగతి. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ వైసీపీని చూసిన కార్పొరేట్లకి ఈరోజు డిప్యూటీ మేయర్గా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, ఇది పద్ధతి కాదు అంటున్నారు. దీని మీద ఏమంటారు? గతంలో అనేవాళ్ళు నువ్వు నేర్పి విద్య కదా నిరజాక్ష అని. మీరు మా వాళ్ళందరినీ పోయినసారి ఇప్పుడు లాక్కున్నారు. ఈసారి మేము లాక్కోవాలి వాళ్ళని. వాళ్ళే ఒక బోర్డు పెట్టుకున్నారు ముందే, మేము తెలుగుదేశం చేరుతాం, మేము తెలుగుదేశం చేరుతామని. ఎందుకంటే తెలుగుదేశం ఒక అభివృద్ధి చేసే పార్టీ. నారాయణ గారు నెల్లూరు నగరం, రోల సీతారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు. ఇది అభివృద్ధి మంత్రం. ఆ పార్టీ ఒక విధ్వంసం పార్టీ, హత్యల పార్టీ. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక అభివృద్ధి మంత్రం. ఇది ప్రజా పార్టీ అని వచ్చి వాళ్ళకే వాళ్ళు చేరారు. ఇటుపక్క రూరల్ సీతారెడ్డి నాయకత్వంలో చేరారు, ఇక్కడ నారాయణ నాయకత్వంలో చేరారు. వాళ్ళకే వాళ్ళు చేరిందే కానీ ఎవరిని వాళ్ళ పార్టీ అని కాదు. ఇంక పార్టీ మారిపోయారు. వాళ్ళు తెలుగుదేశం మీరు వద్దనుకున్నారు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎట్లా చేయగొట్టారో ఇక్కడ కార్పొరేట్లు మిమ్మల్ని చేయగొట్టారు. అభివృద్ధి జరగాలంటే మేము నెల్లూరు నారాయణ తోటి ఉన్నారని చెప్పి సిటీ వాళ్ళు, అభివృద్ధి జరగాలంటే రూరల్లో మేము సీతారెడ్డి తోటి ఉన్నారని చెప్పి అదే రకంగా రూరల్లో ఉన్నటువంటి కార్పొరేట్లు చేరారు. ప్రధానంగా నిన్న మాజీ మంత్రి మాట్లాడుతూ ఈ డిప్యూటీ మేయర్కి సంబంధించి నారాయణకి ఎవరికి వాళ్ళు తెలియక మేము వస్తాం పోటీలు పడుతున్నారు, వాళ్ళని ఎన్నుకోవడమే చేతరాక వాళ్ళు అభేది పడుతున్నారు. ఇదంతా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే కనుక ఈ రోజు నారాయణ పరిస్థితి అధోగతంగా ఉంది అంటున్నారు. నారాయణ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అవన్నీ లేదు, వాళ్ళు తెలుగుదేశానికి వచ్చారు, తెలుగుదేశాన్ని ఎంపిక చేస్తున్నాం. అవన్నీ లేదు, మా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి నెల్లూరు నగరంలో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లకు సంబంధించి గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు కూడా 54 డివిజన్లు వైసీపీ క్రైస్తవం చేసుకున్నది. మేయర్గా పొట్లూరు స్రవంతిని వైసీపీ ప్రభుత్వం అధిష్టానం ఆ రోజు మేయర్గా ఎన్నుకున్నది. ఇప్పుడు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 39 మంది ఇట్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నారాయణ సమక్షంలో కావచ్చు, ఇట్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ సమక్షంలో కావచ్చు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు 39 మంది కార్పొరేటర్లు టీడీపీలో ఉన్నారు. 13 కొంత మిగిలిన 13 మంది కార్పొరేటర్లు నెల్లూరు నగరంలో, నెల్లూరు రూరల్ వైసీపీ ప్రాంతంలో వైసీపీలో ఉన్నారు. అయితే ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్న వైసీపీ సిటీ అభ్యర్థిగా పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ రాజీనామా చేయడంతో ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈరోజు ఎన్నిక అనివార్యంగా అయింది. ఆ యొక్క డిప్యూటీ మేయర్కి గతంలో ఉన్న మైనార్టీ నాయకుడికి ఈరోజు కూడా 48 డివిజన్ సంబంధించిన తసీమన్ అనే మహిళకు ఈరోజు డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థిని ఎన్నిక చేసింది. ఈరోజు ఆ ఎన్నిక జరగనుంది. ఇక్కడ ప్రస్తుతం ఈ డిప్యూటీ మేయర్కి సంబంధించి ఇట్లా టీడీపీకి సంబంధించి 39 మంది కార్పొరేట్లు, ఇట్లా రూరల్ ఎమ్మెల్యే కావచ్చు, సిటీ ఎమ్మెల్యే నారాయణ కావచ్చు, ఇద్దరు ఓట్లు కలిసి 40 ఓట్లు జరగనున్నాయి. అదేవిధంగా వైసీపీకి సంబంధించి 13 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఏదైతే కార్పొరేట్లతో సహా అదేవిధంగా ఎమ్మెల్సీ ఒక ఓటుతో కలిసి 13 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజు డిప్యూటీ మేయర్గా మైనార్టీకి సంబంధించిన మహిళ ఈరోజు ఎన్నిక కానుంది. అయితే ఈ మేయర్గా ఉన్న పొట్లూరు సవంత్ మాత్రం నోడల్గా ఉంది. ఇటు వైసీపీలో లేదు, ఇటు టీడీపీ లేదు. అయితే ఆ ఓటు ఎటుపోతుంది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ, నెల్లూరు.